మనం చోటిచ్చినప్పుడు, ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు మన మార్గాలన్నీ సరళమవుతాయంట. అది ఎలాంటి మార్గమైనా సరే, ప్రాణాపాయ మార్గమైనా సరే, సహాయము అందని మార్గమైనా సరే, నీవు ఊహించని శ్రమైనా సరే, ఏదైనా సరే, నీవు నమ్మిన దేవుని ఎదుట అది శూన్యమండి. నీవు నమ్మిన దేవుని ఎదుట అది నిమిషం మాత్రము నిలవలేదండి, ఒక సెకండ్ కూడా నిలవలేదు. హిజ్కియా గురించి మనం చెప్పుకున్నాం కదా, 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చినాడు. ఏమాత్రపు వాడు, అదే విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకే మనం దేవుని ఎదుట మన హృదయాన్ని మనం నిందారహితంగా ఉంచుకోవాలి. మన మనస్సాక్షి మన మీద నింద మోపకుండా మనం బ్రతకాల. అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాదు 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీరు పూర్ణ శాంతి గలవారై ఉండి మీ విశ్వాసము మొదటి అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ రాయమై, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. చూడండి, ఇక్కడ దేవాతి దేవుడు అంటున్నాడు. ఈ గుణ లక్షణాలన్నీ మనలో ఉండాలంటే, అంతేకాదు క్రీస్తు యేసునకు కలిగిన అట్టి మనస్సును మనం కలిగి ఉండాలి.